వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నాడు, ఇది జాగ్రత్తగా వినండి. యోగ రహస్యం అద్భుతం. ఇదే చిదంబర రహస్యం, శేషుడితో శివుడు చేసినటువంటి బోధ. భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే. ఈ భూమి ఈ శరీరం రెండు సమానమే సుమా అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప విశేషం. మనం ఎందులో ఉన్నామో దానికి మనకి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. భూతత్వం అంతా మనలోని ఉన్నది కనుక ఈ భూమి ఈ శరీరం రెండు సమమే. ఈ శరీరంలో నాడులు ఇవన్నీ ఎలా ఉన్నాయో భూమి యందు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇక్కడ భూమి యందు ఆ క్షేత్రం ఎలా ఉందో శరీరంలో కూడా అలాగే ఉందని చెప్పడం కదా. చూడండి ఇక్కడ కనుక చిదంబరాన్ని మీరు ఇక్కడిక్కడే చూడగలరేమో ఒక్కసారి గట్టిగా వింటే. ఇడా తస్య మహానాడి లంకాం ప్రాప్నోతి సంతతం అన్యాత్ పింగళా నామ హిమవంతం ఉపాశ్రిత. ప్రతి వ్యక్తికి కూడా ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయి. ఇంకా ఎన్నో నాడులు ఉన్నాయి, 72,000. ఇందులో మళ్ళీ ప్రధానంగా 16 నాళ్లు మళ్ళీ విడిగా చెప్తారు. కానీ అన్నిటికీ ప్రధానం 3 నాడులు. ఈ 3 నాడులు ఇడా పింగళ సుషుమ్న. ఇవి ఎలాగైతే శరీరానికి ఉన్నాయో భూమికి కూడా ఉన్నాయని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఇక్కడ ఒక అర్థం తెలుసుకోండి. భూమి అంటే ఏదో జడ పదార్థం అనుకున్నావా? అక్కడికక్కడ నీకు నువ్వే చైతన్యం అనుకుని మిగిలినంత జడ పదార్థం అనే దిక్కుమాల అహంకారం మనిషికుంది. అది విడిచిపెట్టాలి. సర్వ జగత్తు కూడా ఈశ్వరమయం. ఈశావాస్యమిదం సర్వం. కనుక నీ శరీరమందు ఈశ్వర చైతన్యం ఎలా ప్రసరిస్తూ ఉన్నదో విశ్వమంతను కూడా ప్రసరిస్తాను. నీకు ఎలా అయితే నాడులు అస్థి ఇత్యాదులు ఉన్నాయో అలాగే విశ్వంలో కూడా విధములైన కనిపిస్తున్నాయి. అందుకే మనకు విశ్వరూపాన్ని వర్ణించినప్పుడు స్వామి యొక్క ఊపిరులే గాలిగా వచ్చాయి అంటే అర్థం నీ ఊపిరి గాలే ఆయన ఊపిరి గాలే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏం చూపిస్తున్నాడు ఋషి ఇక్కడ. అట్టే మాట్లాడితే ఈ శరీరం నీదనగిన అహంకారం పోతుంది. ఏంటి నీకు తెలిసి జరుగుతుందో శరీరంలో చెప్పండి. మనకు తెలిసి ఏం జరుగుతుందో ఒక్కటి చెప్పండి. ఒక్కటి చూడగలవు కనుక చూస్తున్నావు కానీ చూపు నువ్వు తెచ్చుకున్నది కాదు. ఆలోచించండి ఒక్కొక్కటి. దీన్ని బట్టి శరీరంలో కూడా ప్రసరిస్తున్నది ఏమిటి? ఈశావాస్యం. అంతే. అందుకే ఆపాద తలమస్తక మొత్తం ప్రసరిస్తున్నది ఆపాద తలమస్తకం ఉన్నది అదే. అందుకే మంత్రపుష్పంలో చెప్పిన ఆ భావాన్ని ఒకసారి తలంచుకోండి. భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామునే ఎడా తస్య మహానాడి లంకాం ప్రాప్నోతి సంతతం. ఈ భూమికి ఎడానాడి లంక వైపు వెళుతూ ఉంటుంది అన్నాడు ఇక్కడ. లంక వైపు వెళుతూ ఉంటుంది. అన్యాత్ పింగళా నామ హిమవంతం ఉపాశ్రిత. పింగళా నాడి హిమవత్పర్వతం వైపు వెళుతూ ఉంటుంది. పింగళ ఇడా ఈ 2 మాటలు వచ్చాయి. పింగళా నాడికి సౌరతత్వం ప్రధానం, ఇక్కడ జలతత్వం సోమతత్వం ప్రధానం. మనకు ఎలాగైతే ఇడా పింగళ ఉన్నాయో ఈ భూమికి ప్రధానంగా ఉన్నటువంటివి. ఇలా వెళుతూ ఉంటే తయోర్ మధ్యగతాయాత సుషుమ్నేతి ప్రకీర్తిత. ఈ మధ్యలో సుషుమ్న అనబడే ఒక నాడి ఉన్నది భూమికి. ఆ నాడి ఎలా పోల్చుకోవాలో చెప్తున్నాడు. ఆ నాడి ఎట్నుంచి ఎటు విస్తరిస్తున్నదో చెప్తూ ప్రాప్నోతి సంతతం తస్య. ఆ నాడి సుషుమ్నా నాడి వెళుతూ ఉండగా ఆ సుషుమ్నా నాడికి మధ్య భాగంలో మధ్యం తిల్లవనస్య సా. ఆ మధ్యలో ఉంది తిల్లవనం అన్నారు. మనకు సుషుమ్నా నాడికి మధ్యలో ఏముంది చెప్పండి? మనకి ఇదే ఉంది మన బాడీలో కూడా. అందుకే లోకాలన్నీ నీలోనే ఉన్నాయంటుంది మన యోగ శాస్త్రం. మూలాధారం నుంచి సన్నగా మధ్యలో బిసతంతు తనీయసిగా వెళుతున్నటువంటి సుషుమ్నా నాడికి మధ్య భాగం ఏంటి? దహర కుహరం. దహర కుహరం మధ్య భాగం అదే హృదయం అని. ఇది ఎక్కడున్నది? నాభ్యాముపరితిష్టతి పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం. ఆ భాగం ఇది సరిగ్గా సుషుమ్నా నాడికి మధ్య భాగం. అందుకే మనకి పైదాకా వెళ్ళినటువంటి వీటిలో కూడా ఆ శక్తులన్నీ తిరిగి హృదయ కుహరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ నాడుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రాణశక్తి. కానీ హృదయం చాలా మెయిన్ అండి. అందుకే మాటి మాటికి హృదయంలో ధ్యానించు అంటూ ఉంటారు. మనం కూడా మాట్లాడినప్పుడు నేనండి అంటాం. అది ఎందుకండి అలాగనే అనమని ఎవడు చెప్పాడు? నేనండి అని ఇక్కడ అనొచ్చుగా, నేనండి ఇక్కడ అనొచ్చుగా. ఎందుకది? శరీరం అంతా చైతన్యం ప్రసరిస్తున్నా దాని సెంటర్ పాయింట్ ఇదే హృదయం. అందుకే దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్థం అని చదువుతున్నారా లేదా? పుండరీకం పురం, పుండరీకపురం చిదంబరం. చూడండి ఇక్కడ ఈ పుండరీకపురం ఎక్కడుందో చూడండి. అసలు చిదంబరం రాష్ట్రం పట్టేశారా? సరిగ్గా అక్కడ కనిపిస్తుంది. ఇది ప్రాప్నోతి సంతతంతస్య మధ్యం తిల్లవనస్య సా భూతలస్య అతి విస్తార శోభిన పురుషాకృతి. భూమి చాలా విస్తారం, అందరికీ తెలియవు కనుక నిన్ను అనుగ్రహించి ఆ పాయింట్లు అంటూ నేను చెప్తున్నాను విను. ఇంకా ఎక్కడెక్కడే ఉన్నాయో చెప్తున్నాడు. మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. మూర్ధిని అంటే శిరస్థానం, మూర్ధస్థానము శ్రీపర్వతము అనగా శ్రీశైలము.
పాలే కేదార పర్వత, భూమికి పాలభాగం వంటిది కేదార పర్వతము. అంటే మనం చూస్తూ అక్కడిది ఉంది కదా ఎక్కడిది ఉంది కదా అని మేపల్లో చూస్తే ఇవి తెలియవండి. వాటి పాయింట్స్ వేరు, యోగిక్ పాయింట్స్ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఏమండి హిమాలయం అక్కడుంది, ఇది ఎక్కడుంది, ఇది పాలం ఎలా అయింది, అది అలా అయిందండి అని మీరు అడగచ్చు. వెంటనే నాకు తెలుసు. కానీ యోగ కేంద్రములు వేరు, భౌతికంగా కనబడేటువంటి చిత్రపటాలు వేరు. దానికి దీనికి లింక్ పెట్టలేం. ఇది ఎనర్జీ, అది పదార్థం. రెండింటికి చాలా విశేషం. కనుక ఇక్కడ ఉన్న చైతన్య శక్తిని మనం తెలుసుకోవాలి. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని మాట మీరు పెడుతూ ఉంటారు. శ్రీశైల శిఖరం అంటే ఏమిటి? అసలు శిఖరమే శ్రీశైలం అని చెప్పాడు. ఇక్కడికి వెళ్ళిన వాడు మరి వెనక్కి రాడు అని చెప్పారు. అంతే, సహస్రారానికి చేరుకున్నవాడు వెనక్కి రాడు. అది శిరసస్య మహాస్థానం. అయితే మూర్ధిని అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మూర్ధం అంటే ఇంకా పూర్తిగా బ్రహ్మరంధ్ర స్థానం కాదు. మూర్ధిని అన్నప్పుడు ఇటు ఆజ్ఞకి దీనికి మధ్యలో ఉంటుంది మూర్ధ భాగము అని అంటారు. కనుక పాదే కేదార పర్వత, మూర్ధిని శ్రీపర్వత, శిరసస్య మహాస్థానం, సహస్రార స్థానం. ఇది ఇప్పుడు చూపిస్తున్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి సహస్రార స్థానం మహా కైలాస శిఖరాహ్వయం. ఇది కైలాసం. కనుక ఇది కైలాసం, ఇది శ్రీశైలం, ఇది కేదారం. స్మృత వారాణసీ శేష భ్రూమధ్యే పుణ్యవాహిని. పుణ్యవాహిని అంటే గంగానది ప్రవహించేటువంటి వారణాసి భ్రూమధ్యే, కనుబొమల నడిమి స్థానం. భూమికి కనుబొమల నడిమి స్థానం వంటిది. కుచస్థానే కురుక్షేత్రం, వక్షస్థల స్థానంలో ఉన్నది కురుక్షేత్రం. ప్రయాగో నాభిసంహితం. చిదంబరంతం హృన్మధ్యం. మళ్ళీ ఈ క్రమంలో మళ్ళీ చిదంబరాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆధార కమలాలయ, కమలాలయ క్షేత్రము అని తమిళనాడులో చెప్పబడుతున్న పంచనద క్షేత్రం ఏదైతే ఉన్నదో అది ఆధారము, మూలాధార స్థానము. స్థానమేతత్ పరిత్యజ్య పరస్థానానయో వ్రజేత్. ఈ స్థానములు విడిచిపెట్టి, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్థానములు నాకు చాలా ఇష్టమైనటువంటి చోట్లు, ఈ చోట్లు విడిచిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళాడు అనుకోవాడు పానిస్తం స మహారత్నం త్యక్వా కాచం విమార్గతే. చేతిలో ఉన్న రత్నాన్ని వదిలేసి గాజు ముక్కలు పట్టుకున్నట్టే అన్నాడు ఇక్కడ. కనుక ఈ స్థలములు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఇందులో మరొక విశేషం, ఈ స్థలములు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడున్న వాడిని చూడు, అది చెప్పడం. అలాగని బాహ్యం వద్దని కాదు, బాహ్యం చేయడం వల్ల క్రమంగా పాపక్షయమై ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తావు నువ్వు అని క్షేత్రాటన చేసేవాడికి పాపక్షయమై ఈ శరీరమే క్షేత్రం అని తెలిసి దాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేస్తాడు. అసలు అక్కడికి వెళ్లకుండా తిరిగేవాడికి ఈ శరీరంలో దివ్యత్వం వాడికి తెలియనే తెలియదు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. కనుకనే ఇక్కడ తన్మధ్యే విపులే దివ్యే విమలే బ్రహ్మ సన్నిభే అస్థిలింగం మహచ్చేష. ఇప్పుడు నేను చెప్పినటువంటి చిదంబరం మధ్యంలో ఉన్నటువంటిది ఏంటంటే ఒక మహాలింగం ఉంది సుమా. అది బ్రహ్మ సన్నిభే అన్నాడు. అంటే సాక్షాత్ పరబ్రహ్మ ప్రకాశము కలిగినటువంటిది. అది శ్రీ మూలస్థాన నామకం, మూలస్థానం. ఇదే మనకి నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యడుపమ అని హృదయ కుహరంలో అత్యంత సూక్ష్మమైన శుశిరుగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దాని ఎందే సర్వం ప్రతిష్ఠింపబడిందంటే అదేమైంది? అన్నిటికీ మూలమైంది కదా. ఆ మూలస్థానమే ఇక్కడ ఉన్నటువంటి చిదంబరంలో ఉన్న మూలస్థాన మహాలింగం. కనుక బాహ్యానికి అభ్యంతరానికి సమన్వయం జాగ్రత్తగా చూసుకోండి. శ్రీ మూలస్థాన నామకం తస్య దక్షిణ భాగేతు, దానికి దక్షిణ భాగంలో అన్నారు ఇక్కడ. అంటే సరిగ్గా ఆ మూలస్థానానికి దక్షిణ భాగంలో నా అతి దూరే ప్రభావని, ఆ మూలస్థానానికి ఏమాత్రం దూరం లేకుండా అతి సమీపంలోనే అంబరాక్ష సభా కాచిదస్తి. ఆ చిదంబరంలో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న తిల్లవనం, ఆ తిల్లవనంలో మూలస్థానం అని ఉన్నది. ఇది మధ్యలో ఉంటుంది తిల్లవనానికి. దానికి సరిగ్గా దక్షిణ భాగంలో ఒక సభ ఉన్నది. ఆ సభలో నా యొక్క ఆనంద తాండవ స్వరూపం అక్కడ ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది మన హృదయంలో కూడా ఆ సూక్ష్మమైన దాని వల్ల వ్యాపించిన ఒక ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశమే శివనాట్య స్థానము మన హృదయంలో. మూలస్థానం లింగం, అది అచలంగా ఉంటుంది. ఇది చలనంగా మొత్తం వ్యాపించిపోయి ఆకాశ రూపంలో ఉంటుంది. ఇది ఎలాగో అక్కడ అలాగే చూపిస్తున్నాడు. సరిగ్గా చిదంబరంలో మూలస్థాన లింగ ఆలయం ఉంది. దానికి సరిగ్గా దక్షిణ భాగంలో చిదంబర నటరాజ మందిరం అక్కడుంది. ఇది కళ్ళారా చూసే భాగ్యం లభించింది కనుక అది ఇది కలిసి మీకు చూపిస్తూ వివరిస్తున్నా. సరిగ్గా మూలస్థానానికి దక్షిణ భాగంలోనే ఉంటుంది ఇది. అలాగే దానికి ఇటువైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి శివగంగా. ఇందులో ఏం వర్ణించారు అది అలాగా యథాతథంగా అక్కడ మనకు కనిపిస్తుంది. దానికి దీనికి మీరు అన్వయం జాగ్రత్తగా చూసుకోవచ్చు. కనుక హృదయ కుహనంలో నటరాజుని ధ్యానించితే అది ఒక పెద్ద యోగం. ఇది మనం సాధన చేయవచ్చండి. దీని నుంచి సారంగా ఇది పట్టుకోండి. హృదయ కుహరంలో ఆ విధంగా ఉన్నటువంటి స్వామిని మనం ధ్యానించాలి. అంబరాక్ష సభా కాచిదస్తి సర్వశుభాశ్రయ అభంగురమహం తస్యాం
కరోమ్య ఆనంద తాండవం, అక్కడ నేను ఆనంద తాండవాన్ని చేస్తూ ఉంటాను. చిదంబరమితి ఖ్యాత సస్మాత్ సా సర్వవందిత ఆశ్రయంతే సభామేనా పుణ్యవంత స్తపోధనా. అలాంటి దివ్య సభని ఏ పుణ్యాత్ములు మాత్రమే ఆశ్రయిస్తారు సుమా. ఏష మహాత్మాన పరమ జ్ఞానలోచనా, ఏ మహాత్ములు జ్ఞాన దృష్టి కలిగిన వారు ఉంటారో వారు తేతు పశ్యంతి తాం నిత్యం సర్వవేదేరభిష్టిత, వారు ఆ క్షేత్రంలో నా నాట్యాన్ని చూస్తారు. ఎవరు? పుణ్యాత్ములు మహాత్ములు జ్ఞాననేత్రము కలిగిన వారు చూస్తారు. యాని పాపాని మర్త్యానాం సంచితాని భవే సజ్జస్థాని వినశ్యంతి స్మృతి జాతు చిదంబరే. అంతేకాదు, ఆ చిదంబరంలో జ్ఞాననేత్రంతో ఉన్నవాడు చూస్తారు నా నాట్యాన్ని. ఆ యోగం లేకపోతే ఎక్కడ చిదంబరాన్ని స్మరించినా ఆ స్మరించిన వారికి పాపములు నశిస్తాయి. చిదంబర స్మరణ మాత్రం చేతే పాపనాశనం జరుగుతుంది. ఎందుకంటే పుణ్యాలు ఉంటేనే గాని చిదంబరాన్ని చూడలేరు కదా. కనుక ముందు స్మరించండి, తలంచుకోండి, ధ్యానించండి. అప్పుడు పాపనాశనం జరిగి పుణ్య సంపాదన జరిగి అప్పుడు ఆ చిదంబర క్షేత్రానికి వెళ్ళి ఆయన చూడగలరు. మయాపి నైవ వర్ణ్యంతే ప్రభావాస్తస్య పన్నగా. నా నాట్య ప్రభావం ఎలాంటిది అంటే నేనే చెప్పలేనులే అన్నాడు ఒకటి అంటూ. ఏకాగ్రచిత్తంతో వినవయ్యా, నీకు ఇప్పుడు చెప్తున్న విశేషం. మళ్ళీ మధ్యలో ఏకాగ్రచిత్తంతో వినువని ఎందుకు అనాలండి? శృణుష్వ ఏకాగ్రమానసః. ఏం శివుడు చెప్తూ ఉంటే శేషుడు మధ్యలో నిద్రపోతాడా? మధ్యలో మళ్ళీ ఏకాగ్రంగా విను అని చెప్పడానికి అలాంటి పనులు ఆయన చేయడు. అంటే విషయం మరొక ప్రధానమైన అంశం చెప్పినప్పుడు ఈ విషయం నుంచి ఆ విషయంలోకి వెళ్ళేటప్పుడు ఇది ఈ పాయింట్ విని జాగ్రత్తగా అనే విషయాన్ని చెప్తున్నాడు.